దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలను చదువుకుందాం. జెనసిస్ 5:21-24, उत्पत्ति 5वां अध्याय 21 से 24 तक. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలేను కనెను. హానోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయెను. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు హానోకును మన ముందుంచి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హానోకుకు ఒక విశిష్టత కనబడుతూ ఉంది. ఒక విశిష్టత కలిగిన వాడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నారు. అదేంటి అంటే మరణించకుండా పరలోకంలో చేరడం. అలా మరణించకుండా సజీవంగా పరలోకం కొనిపోబడిన మనుషులు మనకు బైబిల్లో 2 కనిపిస్తారు. ఏలియా కూడా ఈ విశిష్టత కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు హానోకును మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆయన జీవితాన్ని బట్టి మనము మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడతాం. ఎందుకు హానోకును మనకు చూపిస్తూ ఉన్నారు దేవుడు? ఎందుకు దేవుడు హానోకుకు ఈ విశిష్టత ఇచ్చారు? ఈరోజు మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి హానోకు గురించి మనం చూస్తే బైబిల్లో చాలా తక్కువగా 2-3 చోట్ల మాత్రమే వ్రాయబడినప్పటికీ దేవుడు ఎంతో గొప్ప పరిస్థితిని అతనికి అనుగ్రహించాడు. దీన్ని బట్టి మనం చూడవచ్చు దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది, దేవుని విధానం ఎలా ఉంటుంది. దేవుడు ఎంతో గొప్ప పరిస్థితిని అతనికి అనుగ్రహించాడు. అదే మనం చూస్తూ ఉన్నాం. మరణం లేకుండా, మరణం చూడకుండా పరలోకం చేరిన ఒక పరిస్థితి. ఇది హానోకు ప్రత్యేకతగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మనం చూసినట్లయితే హానోకు అనే పేరుకు అర్థం ప్రత్యేకత కలిగిన వాడు. అంటే తన పేరుకు తగినట్టుగానే అతడు తన జీవితాన్ని జీవించాడు. ఒక ప్రత్యేకతను పొందుకున్నాడు. ఆ ప్రత్యేకతనే హానోకును ఈ విశిష్టతకు పాత్రునిగా ఉంచింది. ఈరోజు మన ముందు ప్రత్యేకంగా ఆయనను ఉంచగలిగింది. ఈరోజు దేవుడు మన నుంచి కూడా ఇలాంటి ఒక ప్రత్యేకతను కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అలా ప్రత్యేకంగా ఉంటూ ఆయనను స్తుతించినప్పుడు మాత్రమే మనం చేసేది ఆరాధన అవుతుంది. ఏ ప్రత్యేకత లేకుండా అందరిలో ఒకరిగా, అందరితో పాటుగా మనము ఉంటూ ఒకవేళ మనం చేసేది ఏదైనా ఉంటే అది ఆచారం కావచ్చు, లేకుంటే అవసరం కావచ్చు, కానీ ఆరాధన మాత్రం కాలేదు. ఈ నిజాన్ని మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకతను మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసిన మన జీవితాల్లో ఒక ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అలా ప్రత్యేకంగా ఉండగలిగిన జీవితం మాత్రమే నిజంగా ఆయనను మహిమపరుస్తుంది. మనం బైబిల్లో చూస్తున్నాం, ఆ పేరు గల వాళ్ళు 4-5 కనిపిస్తారు, హానోకు అనే పేరు కలిగిన వాళ్ళు. కానీ మనం ఏదైతే చదివి ఉన్నామో ఈ హానోకు మాత్రమే తన పేరుకు తగినట్టుగా జీవించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తాం, దేవుణ్ణి ఎరిగి బాప్తిజం తీసుకున్న వాళ్ళు పేర్లు మార్చుకుంటూ ఉంటారు. తమ పిల్లలకు పరిశుద్ధుల పేర్లు, దైవజనుల పేర్లు పెట్టుకుంటారు. అది నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళు పేర్లు మాత్రమే మారుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ జీవితము మార్చడం లేదు. జీవితం మారకుండా ప్రత్యేకత కనబడదు. పేరు మార్చినంత మాత్రాన
ప్రత్యేకత రాదు. నేను చిన్నప్పుడు క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నాను. అప్పుడు చాలామంది క్రైస్తవ పేర్లు ఉన్న స్నేహితులు ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు పేర్లు పెట్టుకున్న పేర్లు ఎవరివి, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఎలా జీవించారో నాకు అప్పుడు తెలియదు. కానీ ఈరోజు ఆ పేర్లు ఎంత గొప్ప వాళ్ళవి, ఎంత గొప్ప జీవితం జీవించిన వాళ్ళవి తెలిసిన తర్వాత చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారో వాళ్ళ జీవితాలను నేను చాలా దగ్గరగా చూశాను, వాళ్ళ వాళ్ళ ఎరిగి ఉన్నాను. ఏ ఒక్కరిలో కూడా ఆ పేరుకు తగిన జీవితం కనిపించని పరిస్థితి, వారి పేరుకు వాళ్ళ జీవితానికి పొంతన లేని స్థితి. ఇది మనం అందరము ఆలోచన చేయాలి. పేరు పెట్టుకోవడం మంచిదే, కానీ ఆ పేరుకు తగ్గట్టు జీవిస్తూ ఉన్నామా? ఈరోజు దేవుడు ఆ ప్రత్యేకతను మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా ఒకసారి ఉదాహరణ చెప్పుకున్నాం. అలెగ్జాండర్ అనే ఒక గొప్ప రాజు, అతను ప్రపంచం మొత్తం జయించిన వీరుడు. అతను ఒకసారి యుద్ధం నుంచి పారిపోతున్న ఒక మనిషిని ఆపాడు. ఆపి, ఎందుకు పారిపోతున్నావు, నీ పేరేమిటి అని అడిగితే అతడు తన పేరు అలెగ్జాండర్ అని చెప్పాడట. ఆ మాట విని అలెగ్జాండర్ ఎంతో బాధపడాడు. ఎందుకంటే అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్న నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, కానీ అదే పేరు పెట్టుకున్న ఇతను యుద్ధం నుంచి పారిపోతున్నాడు అని ఎంతో బాధపడి, నువ్వైనా మారు, లేకుంటే నీ పేరైనా మార్చుకో అని చెప్పిన ఒక పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం ఈరోజు అర్థం చేయాలి, దేవుడు మన నుంచి ఒక ప్రత్యేకతను కోరుకుంటూ ఉన్నాడు. కేవలం పేరు మార్చుకున్నంత మాత్రాన కాదు, మన జీవితాలు మార్చవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది అనుభవం అలాగే ఉంటుంది, కానీ హానోకు తన పేరుకు తగ్గట్టుగా జీవించిన అనుభవం, ఆ ప్రత్యేకతను దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే చదివిన వచనంలో హానోకు 365 సంవత్సరాలు జీవించి ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. అందులో 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనం అర్థం చేయవచ్చు, మొదటి 65 సంవత్సరాల జీవితం అందుకు భిన్నంగా జీవించి ఉండవచ్చు. దేవుని మార్గం తెలియకుండా, దేవుని ఉద్దేశం తెలియకుండా, దేవుడు అంటే తెలియకుండా జీవించి ఉండవచ్చు. తన ఇష్టం వచ్చినట్లు నడిచి ఉండవచ్చు, లోకరీతిగా జీవించి ఉండవచ్చు. కానీ ఒకరోజు తన జీవితంలో మార్పును పొందాడు. ఆ మార్పు మిగతా 300 సంవత్సరాలు దేవునితో నడవడానికి కారణంగా మార్చుకున్నాడు. ఆ నడక అతన్ని మరణం రుచి చూడకుండా పరలోకంలో చేరిన అనుభవాన్ని ఇచ్చింది. ఈరోజు మనందరి ముందు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకరోజు మనం కూడా దేవుణ్ణి ఎరగక ముందు మనం ఇష్టం వచ్చినట్లు లోకంలో మనకు నచ్చినట్లు జీవించి ఉన్నాం. ఒక్కొక్కరము ఒక్కొక్క సమయం. నేను దాదాపు 40 సంవత్సరాలు ఆ రీతిగా జీవించి ఉన్నాను. కానీ దేవుణ్ణి ఎరిగినాక ఏదైనా మార్పు ఉన్నదా? ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు. 40 సంవత్సరాలు నేను జీవించిన జీవితం, ఈ 12 సంవత్సరాల జీవితంలో ఏదైనా మార్పు ఉన్నదా? ఇది మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈరోజు చాలామంది సంవత్సరాలు గడిచిన మార్పు రాని వాళ్ళ నడక మారని జీవితాలను గడుపుతున్నారు. అదే ఎంతో విచారకరం. అలాంటి వారందరికీ దేవుడు హానోకును చూపిస్తూ ఉన్నారు. అతని జీవితంలోని మార్పును చూపిస్తూ ఉన్నారు. అతడు తన నడకను మార్చుకున్న విధానాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆ మార్పు ద్వారా ప్రత్యేకతను పొందిన పరిస్థితిని దేవుడు చూపిస్తూ ఉన్నారు.
ఈరోజు ఆ మార్పే మనలను ప్రత్యేకంగా నిలబడుతుంది అన్న నిజాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. సంగమా, ఈరోజు దేవుడు మన జీవితాన్ని ప్రత్యేకంగా చూడాలని అనుకుంటున్నాడు. మార్పు లేకుండా అది మనము ఏ రోజు జీవించలేము. దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది 2 కొరింథీ 5:17లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎన్నోసార్లు విన్న మాట, కానీ అర్థం చేయలేకపోతున్న మాట, ఆచరించలేకపోతున్న మాట. నీవు క్రీస్తులో ఉండాలంటే మారక తప్పని పరిస్థితి వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. మార్పు లేకుంటే ప్రత్యేకత లేదు, మారలేదంటే ప్రత్యేకత రాదు. ఆ ప్రత్యేకత లేదంటే నువ్వు క్రైస్తవునిగా జీవించలేవు ఈ లోకంలో. అలాగే 2 కొరింథీ 6:14-18 ఇది కూడా ఎన్నోసార్లు దేవుడు మాట్లాడి ఉన్నారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎన్నోసార్లు దేవుడు చెప్పారు. ఈ ప్రత్యేకతను ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు, మీరు ప్రత్యేకంగా ఉండండి. అది కనిపించాలి మన జీవితంలో, ఈ లోకం చూడగలగాలి. ఆ మార్పు లేకుండా, ఆ పాతది విడవకుండా మనం ఏ రోజు కొత్తగా కాము, ఏ రోజు ఆ ప్రత్యేకతను పొందలేము. దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, నువ్వు ప్రత్యేకంగా ఉండకుండా నా బిడ్డవు కాలేవు, నీ నడక మారకుండా నన్ను చేరలేవు. ఈరోజు దేవుడు హనోకులోని ఆ మార్పును మనకు చూపిస్తూ ఉన్నాడు, ఆ నడకను మనకు చూపిస్తూ ఉన్నాడు. అతను పొందిన ప్రత్యేకతను, ఆ ధన్యతను, దాని విలువను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మనలోనూ ఆ నడక మారవలసిన అవసరం, ఆ మార్పు రావలసిన అవసరం, ఆ ప్రత్యేకతను పొందవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నారు. మీకా 6:8లో మనం చూస్తాం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నారు, నువ్వెలా నడవాలి, ఏది ఉత్తమమైనది. ఆయనతో నడిచే జీవితమే కదా, ఆ నడక ఎలా ఉండాలో చూపిస్తూ ఉన్నారు. అప్పుడే నువ్వు అందరిలో ప్రత్యేకంగా ఉండగలుగుతావని ఆయన ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే మలాకి 2:5-6 చూస్తే, నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఈరోజు మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆయనను అనుసరిస్తూ నడిచే నడక మాత్రమే కాదు, అలా నడిచేవారు చేసే పనిని కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. అది మరీ ప్రత్యేకంగా ఆయన చూపిస్తూ ఉన్నారు. అలా నడిచేవారు తాము మారడం కాదు, తమ చుట్టూ ఉండే అనేకుల మార్పుకు కారణమవుతున్నారు అన్న నిజాన్ని వాక్యం ద్వారా చూపిస్తూ ఉన్నారు.
దానికోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రత్యేకత మన జీవితంలో ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది చూసి ఇతరులు కూడా ఆ ప్రత్యేకతను ఇష్టపడి అలా మారే ఒక అవకాశాన్ని దేవుడు ఉంచి ఉన్నారు. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మన జీవితాన్ని చూసి, మన జీవిత విధానాన్ని చూసి, మన ప్రవర్తనను చూసి ఎవరైనా దేవుని వైపు చూడగలిగే పరిస్థితి ఈరోజు ఉందా? అది లేదంటే ఎలా మనం ప్రత్యేకంగా నిలబడగలుగుతాం? ఇంకా మనం చూస్తే మొదటి తెస్సలోనియేలకు రాసిన పత్రిక 2:11-12 వచనాలను చూస్తే, తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను అని పౌలు గారి ద్వారా నడవవలసిన విధానాన్ని నేర్పిస్తూ ఉన్నారు, ధైర్యపరుస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. కేవలం చెప్పడం కాదు, తమ జీవితాలను సాక్ష్యాలుగా ఉంచి మరీ చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం మాటలైతే చాలా చెప్తూ ఉన్నాం, చెప్పేవారిగా ఉంటూ ఉన్నాం, కానీ మనం చెప్పిన మాటలను మన జీవితంలో చూపించలేకపోతూ ఉన్నాం. అందుకే ఏ ఫలితం పొందలేకపోతూ ఉన్నాం, ఏ ప్రత్యేకతను చూపించలేకపోతూ ఉన్నాం. దేవుని వాక్యం గుర్తు చేస్తుంది సంగమా. ఆమోసు 3:3, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవునితో సమ్మతింపకుండా, ఆయనతో నడవకుండా నీ జీవితం ప్రత్యేకంగా ఎలా మార్చబడుతుంది? దేవునితో సంబంధం, సహవాసం లేకుండా, ఆయన సమ్మతి లేకుండా నువ్వు చేసే నడక నీ జీవితాన్ని ఎలా ప్రత్యేకంగా ఉంచగలుగుతుంది? ఈరోజు మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మొదటి యోహాను 2:6 చూస్తాం, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. నేను క్రీస్తులో ఉన్నానని చెప్పేవాడు క్రీస్తు ఎలా నడిచారు అలా నడవవలసిన అవసరం ఉంది. అదే మనల్ని ప్రత్యేకంగా చూపెడుతుంది. కానీ ఈ లోకం నడిచిన రీతిగా, ఒక ఆచారంలా, ఒక అలవాటులా, ఒక అవసరంగా నువ్వు కొనసాగించే జీవితము ఎలా ప్రత్యేకంగా నిన్ను ఉంచగలుగుతుంది? ఈరోజు మనం ఆయనతో ఉన్నాము, ఆయన మనతో ఉన్నారు అనడానికి నిదర్శనం ఒక్కటే, ఆ ప్రత్యేకత. ఇంకా మనం హనోకు గురించి చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5-6 వచనాలను మనం చూస్తే, విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. మనందరికీ తెలుసు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని వాక్యం చెబుతూ ఉంది. హనోకులోని విశ్వాసమును దేవుడు చూపిస్తూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. అతడు దేవునికి ఇష్టునిగా నడిచిన స్థితిని, అతను పొందిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడవు కావని, నమ్మకం లేకుండా ఆయన కృపాఫలం పొందలేమని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవునితో నడవలేని మన స్థితికి కారణమైన మన విశ్వాస స్థాయిని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం నడవలేకపోతూ ఉన్నామంటే నువ్వు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ నిజం ఒక్కటే, నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్మలేదు, ఇంకా దేవుణ్ణి విశ్వాసించలేదు, ఆయన మీద పూర్తిగా ఆధారపడతలేదు. నీ విశ్వాసాన్ని నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విశ్వాసాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విశ్వాసం స్థిరంగా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా ఉండగలుగుతారు. యేసు నేనే పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు
ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అని మార్తతో మాట్లాడిన ప్రభు మాటను మనం గుర్తు చేసుకుందాం. హానోకు మరణం చవి చూడకుండా పరలోకంలో చేరడానికి కారణమైన విశ్వాసం, నమ్మకం ఆయన మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే అతని జీవిత ప్రత్యేకతగా చూపిస్తూ ఉన్నారు. నీలో నాలో ఆ ప్రత్యేకతకు కారణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే యోహాను 8:51 మనం చూస్తే, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూనూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. తన యందు నమ్మకం ఉంచువాడు ప్రతివాడు శరీరంగా చనిపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఎన్నడూ మరణం ఉండడు, బ్రతికే ఉంటాడని, తన మాట ప్రకారం నడిచేవాడు ఎప్పుడూ తప్పిపోడని, మరణాన్ని జయిస్తాడని, అదే అతనిని ప్రత్యేకంగా నిలబెడుతుందని, ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతుందని దేవుడు వాక్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి ప్రత్యేకత నా జీవితంలో కనిపిస్తుందా? దేవుని మాట ప్రకారం నడిచే స్థితి మన జీవితంలో లేకుండా ఆ ప్రత్యేకత ఏ రోజు మనము పొందలేము సంగమా. చివరగా ఇంకొక విషయం హానోకు జీవితం ద్వారా మనం చూడవచ్చు. హానోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా ఒక ప్రత్యేకత. చాలామంది అనుకుంటారు దేవునితో నడవడం అంటే ఈ బాధ్యతలన్నీ వదిలివేయడం, సంసారం, పెళ్ళాం, పిల్లలు, పని పాట అన్నీ వదిలేసి తిరగాలి. కొంతమంది ఆ పని చేస్తూ ఉన్నారు. ఏ పని చేయకుండా దేవుడి పని అని పేరు చెప్పుకొని దేవుడిచ్చిన బాధ్యతలను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాక్యాన్ని వక్రీకరించి మోసపోతూ ఉన్నారు. 1 తిమోతి 5:8 మనం చూస్తాం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఈరోజు క్రైస్తవ సమాజంలో మనకు ఈ దరిద్రం కనబడుతూ ఉంది. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హానోకు దేవునితో నడుస్తూ తన బాధ్యతలను కూడా మోసిన పరిస్థితిని ఈ మాట ద్వారా చూపిస్తూ ఉన్నారు. అదే వాక్యం ద్వారా చూపిస్తూ బాధ్యతలను పట్టించుకోక వాటిని నిర్లక్ష్యం చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ నేను దేవునితో నడుస్తున్నాననే భ్రమలో నడుచుకుంటూ అదే తన ప్రత్యేకతగా చూపించే ప్రయత్నం చేసేవారితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది పాస్టర్లుగా, సేవకులుగా చెప్పేవారు ఇదే స్థితిలో ఉన్నారు, ఇదే భ్రమలో ఉన్నారు. అదే తమ ప్రత్యేకతగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరూ అవిశ్వాసి కన్నా ఘోరమైన స్థితిలో ఉంటారని దేవుడి వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. అలా నడిచేవారు, అలా అర్థం చేసిన వారు ఒక హెచ్చరికగా దీన్ని తీసుకోవలసిన అవసరం ఉంది. చివరగా ఒక్క మాట, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలను మనం చూసినట్లయితే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరిచి అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అపోస్తులైన పౌలు గారు తన అనుభవాన్ని మన ముందు ఉంచారు. ఆయన చెబుతూ ఉన్నారు, దేవుని కుమారుడైన ప్రభు యేసు గూర్చి అన్యజనులలో ప్రకటించడానికి నన్ను నా తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అది ఏ రోజైతే నాకు అర్థమైందో ఆ రోజు నుంచి ఆ పని చేయడమే, ఆయన చెప్పినట్లు చేయడమే, ఆయనను ప్రకటించడమే తన ప్రత్యేకతగా, అది తన గొప్ప కాదు కానీ దేవుని కృప మాత్రమే అని చెప్పే ఒక సాక్ష్యాన్ని మనం వింటున్నాం. పౌలు గారి జీవితం, ఆయన అనుభవాన్ని మనం ముందు ఉంచి ఉన్నారు. సంగమా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మనలను కూడా తల్లి గర్భంలోనే ఆయన ఎరిగి ఉన్నాడు, తల్లి గర్భంలోనే ఆయన ఎంచుకొని ఉన్నాడు. ఇది అందరికీ దొరకని ఒక గొప్ప ధన్యత. అది దేవుడు మనకిచ్చి ఉన్నాడు.
దానిలో మన గొప్పతనం ఏమీ లేదు, ఆయన కృప. దానిని బట్టి ఎప్పుడూ దేవునికి మనము స్తోత్రం చెల్లించవలసిన వారమై ఉన్నాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటులోని ఉద్దేశాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించడమే ఈరోజు మన జీవితాలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకనే ఈరోజు మనమందరము ఆ ప్రత్యేకతను పొందవలసిన అవసరాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు. వాక్యం విన్న మనమందరము ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈరోజు నేను ప్రత్యేకంగా ఉండగలుగుతూ ఉన్నానా? నేను ప్రత్యేకంగా ఉండలేని పరిస్థితులు అవి ఏంటి? వాటిని ఎలా నేను నా జీవితం నుంచి తొలగించాలి, దూరం చేయాలి అనేది ఈరోజు మన ఆలోచనగా ఉండవలసిన అవసరం ఉంది. అప్పుడే మనం ప్రత్యేకంగా జీవిస్తాం, ప్రభువును మహిమకరంగా ఈ లోకం ఎదుట ఉంచగలుగుతాం. అదే మన ప్రత్యేకతగా ఒకరోజు ఆయన చెంత చేరగలుగుతాం. ఆ స్థితి కోసం మనం ప్రార్థన చేస్తూ ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. ఆరాధించుకుందాం.